గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉందన్నారు. ఎస్సీ సప్లాన్ నిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు చెందాల్సిన అన్ని పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని దళితులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆమె కోరారు. వైసీపీ హయాంలో దళితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలంటూ నవమోసాలు చేసి ఇక్కడ దళితుల్ని ఆర్థికంగా అణగదొక్కి దళితుల్ని ఏ విధంగా వంచాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 7.5 లక్షల కోట్లు మరి బడ్జెట్ పెట్టి అందులో 40,000 కోట్లు ఎస్సీల కొరకు సప్లాన్ నిధులు 40,000 కోట్లు ఇచ్చి మరి ఎస్సీ కాలనీలో రోడ్స్ అయితేనేంటి, టాయిలెట్స్ అయితేనేంటి, ఎస్సీలకి కావాల్సిన ఇన్నోవా కార్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని పలు పథకాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 దేదీప్యంగా అమలు జరిగినాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. సప్లాన్ నిధులు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పెట్టి అందులో ఆల్మోస్ట్ 40,000 కోట్లు మాత్రమే మరి సప్లాన్ నిధులకి కేటాయించి మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయా అని చూస్తే అవి కాస్త డైవర్షన్. సో వాళ్ళ ఆర్థిక అభివృద్ధికే వాళ్ళు పాల్గొన్నారు తప్పితే వాళ్ళు దళితులకి చేసింది ఏమీ లేదు. 12,000 ఎకరాలు ఎసైన్ ల్యాండ్స్ని తీసుకొని మరి ఆ ఎకరాల్లో వాళ్ళు చేసింది ఏంటి? గ్రావెల్, మట్టి తోలుకోవటం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ ఎకరాల్లో సాగు చేసుకున్న వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. మరి ఉచిత కరెంటు 150 యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే 200 యూనిట్స్ ఇస్తాను నాకు గవర్నమెంట్ వస్తాయని చెప్పి 200 యూనిట్స్ కాదు కదా, వాళ్ళ యొక్క సర్వే చేసి సగానికి సగం కోసేసి తర్వాత మీరు దళిత కాలనీలో ఉంటేనే మీకు ఈ యొక్క 200 యూనిట్స్ వస్తాయని చెప్పిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు గమనిస్తే 3 రాజధానులను 3 ముక్కలాట చేసేసి అమరావతి రైతులను రోడ్డు మీద వేసి, అమరావతి అంటే అది దళిత రాజధాని. దళితులు కనుక ఆ రాజధాని డెవలప్ అయితే ఎంతో బాగుపడేవాళ్ళు, ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి, 20 లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎలాంటి ఉద్యోగాలు, ఉపాధి హామీ ఏమీ లేకుండా కనీసం కౌలు కూడా వాళ్ళు డ్రా చేసుకునే స్థితి కూడా లేకుండా నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి 3 నెలలకి 6 నెలలకి వచ్చి మా కౌలన్నా వేయండి, ఎందుకంటే కనీసం మీ భూములు మీరు తీసుకోండి అని చెప్పినా అక్కడ భూములు ఏమీ లేవు. అక్కడ అన్నీ కూడా రోడ్స్ వేసేసారు, తర్వాత ప్లాట్స్ చేశారు. ఆ ప్లాట్స్ నిండా జంగిల్, ఎవరి భూమి వాడు కనీసము వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే దాఖలు కూడా లేదు. అలాంటి వాళ్ళకి కనీసం మేము కౌలన్నా ఇవ్వండి, మేము బ్రతకాలి అంటే కౌలు కూడా వేయలేదు. అసైన్ రైతులకైతే అసలుకి భూమి అసలు పూలింగే తీసుకోలేదు.